హాయ్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలి. మొన్న ఆనంద్ విలాస్ వెనక పక్క మొక్కజొన్న తోటలోకి వెళ్ళాము కదా ఫ్రెండ్స్. ఇది ఆనంద్ విలాస్ ముందు పక్క భాగం అనమాట. అది ఆనంద్ విలాస్ కూడా ఇంతకు ముందు పంట పొలాలలోనే కట్టారనమాట. ఇప్పుడు కొత్తది రెడీ అవుతుంది. నేను ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే, ఇది మా ఊరు పుట్టపర్తి ఫ్రెండ్స్. పుట్టపర్తి ఇప్పుడు సత్యసాయి జిల్లా చేశారనమాట. మా ఊరు జిల్లా అయిందని ఆనందపడాలో, మా ఊరు చుట్టూ ఉన్న పంట పొలాలన్నీ పాడైపోతున్నానని బాధపడాలో అర్థం కాదు. దానికోసమని ఈ వీడియో చేస్తున్నాను. చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంత అందంగా ఉంది కదా, చూడండి. పంట పొలాల మధ్యలో రోడ్డు వేశారు, సిమెంట్ రోడ్డు. రైతులు కూడా పంటలు పెట్టుబడి గిట్టక, రాబడి లేక, ఎదురైన పరిస్థితుల్లో పంట పొలాలను కూడా అమ్మేస్తున్నారు. ఇంతకుముందు అయితే ఇది దగ్గర దగ్గర 15 ఎకరాలు ఒకటే ఫ్లాటే, అంతా ఒకటే పంట పెట్టేవాళ్ళు. వాళ్ళు లెక్కలు బాగా అంటారు ఫ్రెండ్స్ దీన్ని. వాళ్ళు 7 మంది అన్నదమ్ములు. మనకి 7 మందికి గాను 16 ఎకరాలు ఏమో వాళ్ళ భూమి. కానీ ఇప్పుడు దీనికోసం ఒక ఎకరాంత భూమి ఏమో పోయింది. ఈ రోడ్డు కూడా వరి పంట బూట్ చేసే వేసారు ఫ్రెండ్స్, సిమెంట్ రోడ్డు. ప్రస్తుతానికి ఇంత మటుకు అందంగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా ముందుకి ఇది కూడా మిగులుతుందో లేదో తెలియదు. అందుకని ఇది జ్ఞాపకంగా ఉంటుందని షూట్ చేస్తున్నాను. నేను ఇంతకు ముందు 10 ఏళ్ళ కిందట మా ఇంటి పక్కనే ఇలాంటి పొలాలన్నీ ఉండేవి. ఇప్పుడు ఇప్పుడు ఇది మా ఇంటి దగ్గరికి ఇది 5 కిలోమీటర్ల దూరం ఉంది. ఇప్పుడు ఇంత మటుకు పచ్చని పొలాలు చూడాలంటే 5 కిలోమీటర్ల దూరం రావాల్సి వచ్చింది. ఇంకో 10 ఏళ్ళ తర్వాత పంట పొలాలను వెతుక్కుంటూ వెళ్ళాలేమో ఫ్రెండ్స్. జిల్లా ఉందని సంతోషపడాలో, పంట పొలాలన్నీ నాశనం అయిపోతున్నాయని బాధపడాలో అర్థం కాలేదు. మీరేమంటారు? ఈ బిల్డింగ్లు వచ్చేది మంచిదంటారా, పచ్చని పొలాలు ఉండేది మేలంటారా? కామెంట్ చేయండి. ఇవైతే ఇప్పుడు చూడడానికి చాలా అందంగా అనిపిస్తుంది. అప్పుడు వాళ్ళ 7 మంది అన్నదమ్ములు ఇక్కడే ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా ఇక్కడ ఖాళీ చేసేసి ముందర టౌన్లో ఇల్లు కట్టుకున్నారనమాట. ఇప్పుడు ఇది తీయడానికి కారణం ఏమంటే, ఈ పొలాలన్నీ నేను సేద్యం చేసేవాడిని. నేను యాక్చువల్గా ట్రాక్టర్ డ్రైవరు. ట్రాక్టర్తో దున్ని నేలంతా నేను సేడకేసేవాడిని. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.